నీవు మహత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. వస్త్రం వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు. జలములలో ఆయన తన గదుల దూలములను వేసి ఉన్నాడు. మేఘములను తనకు వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు. వాయువులను తనకు దూతలుగాను అగ్నిజ్వాలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. భూమి ఎన్నటికీ కదలకుండునట్లు దానికి పునాదుల మీద స్థిరపరచను. అగాధ జలములను నీవు వస్త్రం వలె కప్పితివి. కొండలకు పైగా నీళ్లు నిలిచెను. నీవు గద్దింపగానే పారిపోయెను. నీ ఉరుము శబ్దం విని అవి త్వరగా పారిపోయెను. అవి పర్వతములెక్కెను, పల్లములకు దిగెను. అవి మరలా వచ్చి భూమిని కప్పకయుండినట్లు అది దాటలేని సరిహద్దులు నీవు వాటిని నియమించితివి. ఆయన కొండలోయలో నీటి బుగ్గలను పుట్టించెను. వాటి వలన అడవి గాడిదలకు దప్పి తీర్చుకొను. వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసము చేయును. అందుమూలమున భూమి మీద నుండి ఆహారమును, నల్ల హృదయమును, సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి ముఖములకు మెలుగునిచ్చు తైలమును, నల్ల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. ఆమెన్. కీర్తనలు 104వ అధ్యాయము కొన్ని వచనములు. పంచభూతములు నామములు తెలుపబడింది.